హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే మన కెరియర్ గురించి, అంటే కెరియర్లో ఎలా తీసుకుంటాం, కెరియర్ని ఎలా స్టార్ట్ చేస్తాం, దాన్ని ఎలా తీసుకొని దాన్ని ఎలా రాంగ్ వేలో తీసుకుంటాం. అంటే ఈ జనరేషన్ అనేది ఆ ఒక కెరియర్ని చాలా రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చింది చేయకుండా వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. మెయిన్గా మనకి కెరియర్ స్టార్ట్ అయ్యేది 10th క్లాస్ తర్వాత. అంటే 10th క్లాస్ తర్వాతే ఏదన్నా మనకి కెరియర్ స్టార్ట్. 10th వరకు అంతా సేమే ఉంటుంది. 10th తర్వాత ఇంటర్, కొంచెం అంటే ఎంపీసీ, అంటే ఇంజనీరింగ్ వెళ్ళాలంటే ఎంపీసీ ఇంటర్ తీసుకుంటారు. ఇప్పుడు బైపీసీ పోవాలంటే బైపీసీ వెళ్ళాలంటే వేరే తీసుకుంటారు అనమాట. కాబట్టి ఈ యొక్క కెరియర్ అనేది దాని నుంచి స్టార్ట్ అవుతుంది. 10th తర్వాత మెయిన్గా ఈ జనరేషన్ ఎలా అంటే, ఒక అతను మా ఫ్రెండ్ ఇలా చెప్పాడు, ఇది బాగుంది, ఇది వెళ్దామంటే పోవడం. రిలేటివ్ చెప్తాడు, ఇది శాలరీ ఎక్కువ వస్తుంది, ఇది బాగా మంచిగా ఉంది అని అంటే అంతా వెళ్ళిపోవడం. అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వాళ్ళ దృష్టిలో వెళ్తున్నా కానీ మనకి ఏం నచ్చింది, మనకి ఏ దాంట్లో మనం బాగా ఇష్టము, ఏ దాంట్లో మనకు పర్ఫెక్ట్ చేస్తుంది అంటే, ఒక 10th తర్వాత మనం ఒక దానిలో వెళ్ళాలంటే ఫస్ట్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. ఫస్ట్ ఏ ఉన్నాయి, ఎంపీసీ కానీ బైపీసీ కానీ చాలా ఉంటాయి. ఫస్ట్ ఏ ఉన్నాయి ఫస్ట్ రాసుకోవాలి. రాసుకొని దాని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాంట్లో ఏదైతే నీకు ఫస్ట్ నువ్వు ఒక థింక్ చేయాలి. నేను చేయగలనా లేదా, నాకు ఇష్టం ఉంటుందా లేదా, అది తీసుకోవడం వల్ల నేను నాకు ఈ మనీ ఫస్ట్ చూడొద్దండి. ఫస్ట్ మనీ చూడొద్దండి. ఎందుకంటే మనీ చూడడం వల్ల మీకు ఇష్టం పోతుంది. మనీ ఏదైతే ఎక్కువ వస్తుందో వెళ్తారు, కానీ చేయలేరు. అది డిప్రెషన్ అని, అది చేయలేక ఇది చేయలేక ఏవో ఆలోచించి లాస్ట్‌కి సూసైడ్‌లు అని, నెగెటివ్ థాట్స్ కానీ ఏం చేయలేక ఒక ఒంటరి వాడైపోతాం. దాని బదులు నీకు నచ్చింది 10,000 కానీ, 20,000 కానీ, 30,000 కానీ, నీకు నచ్చిన ఉద్యోగం ఎంత సంపాదించినా నీకు సంతోషంగా ఉంటుంది. కానీ నీకు నచ్చింది ఎంత చేయాలని కూడా చేయలేవు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ అనేది నీకు నచ్చినట్టు నువ్వు ముందుకు వెళ్ళాలి. వాళ్ళు నచ్చినట్టు, మీ పేరెంట్స్ నచ్చినట్టు కానీ, రిలేటివ్స్ నచ్చినట్టు కాదు. నీకు ఫస్ట్ నీకు నచ్చాలి. ఒక సబ్జెక్ట్ నీకు ఇష్టంగా ఉంటేనే తీసుకోవాలి. నువ్వు చేయగలవు అంటే తీసుకోవాలి. వాళ్ళేదో చెప్పారని వీళ్ళే చెప్పారని తీసుకుంటే నీకు లైఫ్ ఉండదు. ఎందుకంటే లైఫ్ అనేది నచ్చినట్టు ఉండాలి. అది నచ్చినట్టు లేకుంటే అది చాలా కష్టంగా ఉంటుంది లైఫ్. 10,00,00,000 కానీ 20,00,00,000 కానీ వస్తుందంటే నీకు నచ్చాలి కదా, నీకు చేయగల కెపాసిటీ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ 10th తర్వాత నీకు ఏవేవి ఉన్నాయో ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని ఒక అన్ని కోర్సులు రాసుకొని దాని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఏముంటాయి దాంట్లో, ఏం చదవాలి, ఏం చదివితే మనకి ముందు పోవచ్చు, అది చదివాక ఏం చదివితే మనం పైకి వెళ్ళొచ్చు. ఫస్ట్ అన్ని రాసుకొని నీకు ఒక టాలెంట్ ఉంది, నీలో ఉంటుంది ఒక టాలెంట్. ఆ టాలెంట్ నీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మాత్రమే చూస్ చేసుకో. వాళ్ళు చెప్పినవి ఎవరి మాట వినద్దు. నీకు ఫస్ట్ నీ సొంతంగా రాసుకొని యూట్యూబ్ చాలా ఉన్నాయి ఇవి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రాసుకొని నీట్గా కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత స్టెప్ తీసుకో. ఎందుకంటే ఒకసారి నువ్వు స్టెప్ తీసుకున్నాక మళ్ళీ వెనక్కి వెళ్ళలేవు. ముందర పోవాల్సిందే. నీకు నచ్చినా నచ్చకున్నా దాంట్లోనే వెళ్ళాలి. కాబట్టి అది తీసుకునేది మంచిది తీసుకొని, నీకు ఇష్టం అయింది తీసుకుంటే ఈ ఆలోచన ఉండవు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తీసుకునే ఒక కోర్స్ కానీ, మీకు తీసుకునే ఒక స్టెప్ కానీ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నచ్చింది తీసుకో. ఫస్ట్ గ్యాదర్ చేయి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ ఇంపార్టెంట్. అలా చేయడం వల్ల చాలా మటుకు డిప్రెషన్లు, సూసైడ్లు, ఆలోచనలు ఏముండవు. ప్రశాంతంగా లైఫ్ అయిపోతుంది. నచ్చింది ఎంత అయినా సరే ప్రశాంతంగా ఉంటే చాలు. తినడానికి ఫుడ్డు, ఉండడానికి ఇల్లు ఉంటే చాలు. కోట్లు కూడా సంపాదించి అవసరం లేదు. మనశ్శాంతి లేనప్పుడు ఇన్ని సంపాదించి ఏం ప్రయోజనం చెప్పండి. మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.